So first of all, Andarki Namaskara and Merry Christmas to everyone. So Big Boss journey, it was a beautiful journey. So starting లో వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత నాకు కొంచెం డిసడ్వాంటేజ్ కూడా ఉంది బికాస్ ఆల్రెడీ ఎవ్రీవన్ అందరికి ఫ్యాన్ బేస్ ఉంది, నాకు కూడా లేదు అండ్ సపోర్ట్ సిస్టమ్ కూడా. సో స్టార్టింగ్ అదే ఇఫ్ ఐ గో బై స్టార్టింగ్ నా సో దట్ బేస్ విల్ బి గుడ్ బట్ వైల్డ్ కార్డ్ వచ్చేసి కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది. సో మీరు ఎంట్రీ అవుతాను పవర్ అనేది ఇచ్చారు కదా, సో దాని గురించి మీకు అసలు అర్థం కాలేదా? యాక్చువల్లీ నాకు మొత్తం అర్థమవుతుంది. ఇట్స్ అ బ్లెస్సింగ్ పవర్. ఆల్రెడీ నాగేశ్వర్ సార్ నాకు ఏం చెప్పారు కి ఇట్స్ అ బ్లెస్సింగ్ పవర్ ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ మీ గేమ్ గురించి ఆర్ ఎనీ డౌట్ గురించి యూ కెన్ ఆస్క్. బట్ స్టార్టింగ్ 4 week స్టార్టింగ్ నా ఎంట్రీ తర్వాత 4 week దట్ పవర్ I don't feel like to use only because I was playing good. నా ఆట కూడా బాగా ప్లే చేశారు. సో ఇట్ వాస్ గుడ్. సో ఆ టైంలో ఐ థాట్ ఓకే టైం వస్తే తర్వాత నేను యూజ్ చేస్తా. బట్ మధ్యలో ఈ మాన్యువల్ ఆల్రెడీ నా పవర్ పవర్ సో చాలా కోపం ఉంది, చాలా కోపం ఉంది. బట్ నా చేతిలో ఆ ఆప్షన్ లేదు నా. సో వై ఆర్ క్లోజింగ్ ఓన్లీ కెమెరాతోనే ఎందుకు ఉంటున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ లైక్ ఎవ్రీవన్ ఇస్ ఫేక్ ఇన్ ఇంట్రో. సో ఐ డోంట్ ఫీల్ దట్ కనెక్షన్ టు టెల్ ఆడియన్స్. అండ్ నా మైండ్ ఏంటి ఓకే నామినేషన్ రోజు ఉంది నా, సో ఆ టైంలో నేను పాయింట్ రేస్ చేస్తా. బట్ ఐ థాట్ అట్లీస్ట్ కనెక్ట్ టు ద ఫ్యాన్స్ సో దట్ మెసేజ్ ఐ కెన్ కనెక్ట్ టు ద ఫ్యాన్స్. బట్ నామినేషన్ ముందు రోజు నా ఎలిమినేషన్ అయిపోయింది. గౌరవ్ గారు తెలుగు బిగ్ బాస్ ని ఎందుకు చూస్ చేసుకోవాలనిపించింది? తెలుగు బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ you chosen Telugu Big Boss only? See, my career starting, I did my Telugu project. So whatever I am today, it's all because of the Telugu. So I thought, okay, it's a good platform for a fame also. I've done 3 serials Telugu. But even Telugu gurinchi I thought, okay, it's a nice platform to learn Telugu. అంటే రాము గారు మీకు తెలుగు నేర్పించారు కదా, అప్పుడు ఎంతవరకు నేర్చుకున్నారు తెలుగు? రాము హార్డ్లీ 1 or 2 weeks. దాని ముందు he nominated me. So I stopped talking to Ramu also. ఇది తప్ప అయింది. సో అంటే మీకు తనుజ దగ్గర ఆల్రెడీ మిమ్మల్ని సేవ్ చేసే ఆప్షన్ ఉంది. సో ఆ క్షణం మీరు సేవ్ చేస్తుంది అనుకున్నారా లేకపోతే చెయ్యదు అనుకున్నారా? I thought she will use the power. Because ఆ వీక్ లో కూడా నేను అండ్ సుమన్ అన్న వాళ్ళతో సపోర్టెడ్ తనుజ టు సెలెక్ట్ ఇన్ క్యాప్టెన్షిప్ లో. So I thought she will use the power, but Tanuja is a very clever అమ్మాయి. So same way she cut the competition. హౌస్ లో మీకు ఫేక్ అనిపించింది? అందరూ ఫేక్ ఉంది, అందరూ ఫేక్ ఉంది. అంటే ఇంక్లూడింగ్ యు. I can't say what means. That you can say. తనుజ గురించి నేను చెప్పలేదు. ఐ సైడ్ అబౌట్ అంజనా గారు అండ్ బర్నీ గారు, వాళ్ళ దగ్గర నా ప్రాబ్లం ఉంది. తనుజ గురించి ఐ డెంట్ సే. అంటే డెమోన్ పవన్ రేతు వీళ్ళు ఎప్పుడు అంటే గొడవ పడతానే ఉంటున్నారు కదా, సో ఆ టైంలో మీకు ఏమనిపించింది? అర్థం అవుతుందా గొడవ, అర్థం కాలేదా? ఫస్ట్ మొత్తం అర్థం అవుతుంది బట్ ఎందుకు ఇన్వాల్వ్ చేయదు. సో అయితే ఓకే ఇగ్నోర్ ఇట్, ఇదే వాళ్ళ పర్సనల్ మ్యాటర్, సో నాట్ ఇన్వాల్వ్. అంటే హౌస్ లో మీకు సపోర్టే లేదని చెప్పని అన్నారు కదా. ఆ సపోర్ట్ ఉంది, వైల్డ్ కార్డ్స్ ఉంది నా, ఐషా ఉంది, నిఖిల్ ఉంది, సో వాళ్ళ దగ్గరే సపోర్ట్ ఉంది. బట్ ఓల్డ్ గ్యాంగ్స్టర్ ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి కార్నర్ చేశారు అందరు ముందు. సో అందుకని మీకు సపోర్ట్ లేదనుకున్నారు? సపోర్ట్ లేదు స్టార్టింగ్ నుంచి, ఆల్ 1 by 1 ఆల్ వైల్డ్ కార్డ్ ఎక్సెప్ట్. స్టార్టింగ్ వీక్ లో మీరు వెళ్ళినప్పుడు నిఖిల్ గారు కెప్టెన్ అవుతారని చెప్పేసి యు ఆర్ ద స్ట్రాంగ్, యు ఆర్ ద వెరీ స్ట్రెంత్ అని చెప్పేసి నిఖిల్ కెప్టెన్ 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 అని చెప్పేసి చెప్పారు. కానీ లాస్ట్ మీరే కెప్టెన్ అయ్యారు. ఆట బాగా ప్లే చేశారు నా, నిఖిల్ ని కెప్టెన్ అవుతారని చెప్పేసి మీరే అయ్యారు కదా. లేదు, ఈవెన్ హీజ్ అ స్ట్రాంగ్ కాంపిటీషన్, బట్ ఆ టైంలో దట్స్ ద బ్యాలెన్సింగ్ టాస్క్ నా. సో ఐ వాంట్ మీరు షేరింగ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు సునీల్ గారు ఉంది. ఎవరు బాగా ఇబ్బంది పెట్టారు?
Suman Garu also, he played nicely as a captain. It is Nadi and Suman Garu decision to give room to Aisha at time lo, because as a captain you have to think for everyone. సో మరి కళ్యాణ్ విన్నర్ అయ్యారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సీరియస్లీ. అసలు మీరు ఎవరు విన్ అవుతారు అనుకున్నారు? నా మైండ్ లో 2 నేమ్స్ ఉంది, తనుజ అండ్ కళ్యాణ్. సో రన్నర్ గా తనూజ అన్నారు కదా, సో ఓకే అనిపించిందా మీకు? ఓకే, షీ లైక్ 106 days తనుజ బాగా ప్లే చేశారు. షీ వాజ్ స్ట్రాంగ్ లేడీ, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద ఓటింగ్. సో ఇమాన్యుల్ గారికి 4th ప్లేస్ ఇచ్చారు. అసలు ఆయన 4th ప్లేస్ కి ఎదురు నాకు కూడా తెలీదు, బట్ ఈవెన్ ఐ థాట్ హీ విల్ గెట్ అట్లీస్ట్ 3rd place, Emmanuel, and at least he should get that money things. రిమోట్ తీసుకోవడం కరెక్ట్ అనిపించలేదా? వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లం చాలా ఉంది డెమన్ కి. సో ఐ ఫీల్ ఈవెన్ హీస్ అ స్ట్రాంగ్ ప్లేయర్, ఎవ్రీవన్ ఈస్ అ స్ట్రాంగ్ ప్లేయర్ ఇన్ దేర్. సంజయ్ గేమ్ ఎలా అనిపించింది? సంజీత గారు నేను ఆల్రెడీ చెప్పారు చాలా టైం. షీఈ్ అ నైస్ పర్సన్. ఇంట్లో ఎవ్రీవన్ ఇస్ ప్లేయింగ్ ఫర్ కంటెంట్ కోసం ఆల్సో ఆర్ వేరే రీజన్ కోసం, బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ నా వీ హ్యావ్ అ నైస్ బాండింగ్, మీ అండ్ సంజన గారు. దట్ వాస్ అ పార్ట్ ఆఫ్ గేమ్. సో యా, she was playing good, and 106 days she was in Big Boss house, and 6 months back only she gave a birth to a baby, and after 3 months she came to the show. So it's a very big things for her to leaving her baby and to coming to the show. Hands off to that lady. She's a very strong lady. సంజన గారిని బిగ్ బాస్ కావాలని టాప్ 5 కి తీసుకొచ్చారు అంటున్నారు, మీరేమంటారు? No bro, she's a deserving. She's a content kosam also. She was giving that entertainment. So అంటే సంజన గారి కన్నా చాలా మంచిగా ఆడుతున్న రీతిని పంపించేసారు. అసలు పంపించారా? see, it's all depend on the voting kuda. 1 week, 1 moment, 1 kshanam mottam change. One task is very important. Task kuda last I think Ritu have done some mathematically game mistake and all. So dani kosam 1 game can change anything. అసలు మీరు టాప్ 5 కి రావాల్సిన కంటెస్టెంట్ అని చెప్పేసి అనుకున్నాను అందరము. అసలు మీ ఎలిమినేషన్ ఫెయిల్ అనిపించదా? I don't know actually, but at last ఇది నా mistake కూడా ఉంది, because నా మైండ్ లో ఏంటి, ఓకే ఐ టాక్ టు ద కెమెరా డైరెక్ట్లీ, ఎందుకు ఐ కనెక్ట్ టు ద ఫ్యాన్, అండ్ నామినేషన్ రోజు నేను ఆ పాయింట్ రేస్ చేస్తా, బికాస్ బిఫోర్ నామినేషన్ ఇఫ్ యూ రేస్ ద పాయింట్ నా పీపుల్ విల్ చేంజ్, దెన్ ఆ పాయింట్ విల్ గెట్ కట్. సో ఐ థాట్ ఓకే నామినేషన్ రోజు నేను యూజ్ చేస్తా, బట్ దాని ముందు నేను కెమెరాతో మాట్లాడితే ఫ్యాన్ తో కనెక్ట్ చేస్తా. I think that was the one mistake I've done. సో మీరు ఫిజికల్ చాలా స్ట్రాంగ్ ఉంటారు, చాలా హెవీ బాడీ ఉంది మీకు, కానీ చాలా సింపుల్ గా ఓడిపోతున్నారు మీకు. లేదు బ్రో, యాక్చువల్లీ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది. సో పీపుల్ ఆర్ స్టార్టెడ్ కార్నర్డ్ మీ. ఓడిపోవడానికి లాంగ్వేజ్ అర్థం కాదు కదా. అవునా బ్రో, బట్ ఆల్రెడీ ఓల్డ్ గ్యాంగ్స్టర్ అండ్ వైవ్స్ తో ఉన్నా, ఆల్రెడీ ఓల్డ్ గ్యాంగ్స్టర్ గ్యాంగ్ వర్క్ చేశారు. ఓకే లెట్స్ కట్ ద కాంపిటీషన్, బికాస్ స్టార్టింగ్ నుంచి దే ఆల్రెడీ enter into the show, tarvata already fan base, so they were the main base and we entered into the madhyalo, so people won't like me. 5 స్టార్మ్స్ అని హౌస్ లో అడుగు పెట్టారు అందరూ, కానీ ఏ ఫైట్ చూపించకుండా వచ్చేసారు, మీరేమంటారు? See, everyone played really good, but నిఖిల్ కూడా చాలా బాగా ప్లే చేశారు. స్టార్టింగ్ నుంచి he was very silent, నిఖిల్. ఆయిషా కూడా చాలా స్ట్రాంగ్ కండక్ట్, బట్ మధ్యలో హెల్త్ బాగాలేదు కోసం షీ వెంట్. Everyone is good in their own way. 1 by 1 5 stones ఎలిమినేషన్ అవుతున్నారు. సో నెక్స్ట్ మీరే అవుతారు అనుకున్నారా? నిఖిల్ ఎలిమినేషన్ రోజే నాకు తెలుసు, ఓకే నెక్స్ట్ నెంబర్ నాది. ఆ వాయి వచ్చింది. అప్పుడు మీరు ఇంకా బెటర్ గా పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పని అనుకోలేదా మరి? ఉంది, బట్ నిఖిల్ సాటర్డే ఎలిమినేట్ చేశారు నా. సాటర్డే సండే నా నెంబర్ ఉంది. డబుల్ ఎలిమినేషన్. డబుల్ ఎలిమినేషన్ అన్ఫార్చునేట్లీ. సో యాహర్ ఆఫ్టర్ బిగ్ బాస్ మీరు బయటకు వచ్చాక మీ అంటే ఓవరాల్ గా మీ జర్నీ చూసాక, సో ఏదన్నా ఒక రిగ్రెట్ అయిన ఒక పాయింట్ ఏదన్నా అనిపిస్తుందా మీకు? ఈ పాయింట్ నేను రిగ్రెట్ అయ్యాను, అరే ఇలా చేయకుండా. నేను ఆల్రెడీ చెప్పారు దట్ టాకింగ్ టు ద కెమెరా ఇట్ ఐ వాజ్ రిగ్రెటింగ్ వై ఐ వాజ్ నాట్ టాకింగ్ టు దెమ్ డైరెక్ట్లీ. యాక్చువల్లీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ మూమెంట్, నామినేషన్ రోజు, బికాస్ నామినేషన్ రోజు దట్ వ్యాలిడ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. Yeah, you got any offers from the serials? I'm getting, but
ఐఎమ్ గెటింగ్ బట్ ఐ డిస్క్లోజ్ టైం వస్తే నేను చెప్తాను. సీరియల్ కాకుండా సినిమా నుంచి ఆఫర్ మెసేజ్ ఇప్పిస్తాను. సీరియల్ ఆల్సో ఐ కెన్ డూ బ్రో బికాస్ నా స్టార్టింగ్ నుంచి ఐ డెడ్ సీరియల్ ఉంది. నా హిట్ సీరియల్ వాజ్ మళ్ళీ స్టార్ మాలో. సో ఇఫ్ ఎనీ గుడ్ స్టోరీ కమ్స్ నేను సీరియల్ చేస్తా. అదర్వైజ్ మీన్ వైల్ ఐ ట్రై ఫర్ మూవీస్ ఆల్సో. అయితే కొందరు సీరియల్ ఆర్టిస్ట్ ఏం చెప్తున్నారంటే సినిమా అవకాశాలు వచ్చిన తర్వాత నేను మళ్ళీ సీరియల్ రూట్ పట్టను అని చెప్తున్నాను. No, whatever I am today, it's all because of the serial journey. Telugu people have given me that opportunity. So, మళ్ళీ ఛాన్సెస్ ఇస్తే నేను గుడ్ స్టోరీ నేను చేస్తాను. సార్ రీతు అండ్ డిమాండ్ బాండింగ్ రియల్ అని అంటారా సార్? ఫ్రెండ్షిప్ లవ్? I feel like it's a friendship. More than a friend and less than a lover. సార్ లేదు bro. ఓకే, మీకు హౌస్ లో ఎవరు టఫ్ ఫైటర్ అనిపించింది మీకు? Emmanuel. చాలా టఫ్ కాంపిటీషన్. టాస్క్ లో కూడా చాలా బాగా ప్లే చేశారు. ఈవెన్ ఎంటర్టైన్మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ అ వెరీ షార్ప్. బట్ డెమోన్ పవన్ ఇమాన్ గారు కూడా భయపడ్డారు కదా డెమోన్ పవన్ గేమ్ చూసి. Manan Pavan only physically, but mentally, Emmanuel mentally కూడా strong, physically కూడా చాలా strong ఉంది. He's like a all rounder. I felt bad, like he came fourth position. I felt bad. I thought, okay. ఒక టైంలో ఇమ్మాన్యుల్ మీరే తిట్టారు, మళ్ళీ ఇప్పుడు మీరే I know, bro. It's a part of game, bro. Part of game. So in game, see, బయట చూస్తే తర్వాత it's different. But local, we become a friends also. So it's okay. Even మధ్యలో రాము నాకు నామినేట్ చేశారు. నెక్స్ట్ వీక్ he only try convince Tanuja to save me. So that is bonding. Bonding is చాలా important. Individual game లేదు. It's all about bonding. Bonding వస్తే ఈవెన్ నామినేషన్ లో కూడా సేవ్ అవుతుంది అండ్ చాలా డేస్ యూ కెన్ సర్వైవ్ ఆల్సో. సో హౌస్ లో మీ ఫేవరెట్ ఎవరు? అందరూ ఆర్ జస్ట్ వర్డ్స్? అంటే ఒక్క పర్సన్ ఉంటారు కదా. ఫేవరెట్ సుమన్. సో సుమన్ గారు ఎలిమినేషన్ అయిపోయినప్పుడు ఫేర్ అనిపించింది. కరెక్ట్ ఆన్సర్ నేను చూడలేదు. I was busy in my own show. Big Boss, see, after Big Boss elimination, I went to my Bangalore. Now, Muttam family to Bangalore only. Last 20 years, we settled into Bangalore. So, I went for celebration, family week. But 1 week mundu, I was like, physically I was at home, but mentally, full Big Boss. So, నేను ఏం చేశారు, GG9 నేను already created. మీతో పాటు ఇంకో పాప కూడా ఉన్నారు, మీరు కలిసి చేశారు. నా సిస్టర్ ఫ్యామిలీ కూడా ఉంది. ఫస్ట్ డే అండ్ టాస్క్ కూడా ఉంది. బెలూన్ టాస్క్ నేను మిస్ అవుతుంది. బెలూన్ టాస్క్ కళ్యాణ్ బాండింగ్ ఒకసారి చెప్పండి. Tanuja Kalyan has a friend. They are a good friend, like a good well-wisher. తనుజ మీద టాకింగ్ అంటే ఉన్న వాళ్ళని కావాలని క్లోజ్ చేసుకొని వాళ్ళ నుంచి సపోర్ట్ పెంచుకోవడానికి అందరినీ అట్లాగా తన కంట్రోల్ పెట్టుకోవాలని చూస్తుంది. ఎంతవరకు నిజం అంటారు ఇది? అసలు నాకు తెలీదు బికాస్ మీ అండ్ తనుజ దట్ బాండింగ్ లేదు యాక్చువల్లీ. స్టార్టింగ్ నుంచి ఓన్లీ హై హలో దట్స్ ఇట్. అంటే సరే మాధవి గాని అండ్ భరణి వీళ్ళందరూ అట్లాగా క్లోజ్ గా ఉన్నారు కదా తనుజాకి. సో ఇట్లా ఏమనిపించింది? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. That's it. For a game, everyone was changing. తనుజ మీకు అన్నారు నాకు సపోర్ట్ చేయలేదు కదా, నెక్స్ట్ టైం చూసుకుందాం అని చెప్పని అన్నారు కదా. సో అప్పుడు ఏమనిపించింది మీకు? See, every day is different day. I thought ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నేను సపోర్ట్ ఆ డీజే టాస్క్ లో నేను దివ్యకు సపోర్ట్ చేశారు. సో ఆ టైంలో తనుజ వాజ్ నాట్ దేర్ ఇన్ మై లిస్ట్. బట్ నెక్స్ట్ వీక్ వచ్చిన తర్వాత నేను ఓకే తనుజ చాలా బాగా ప్లే చేశారు. సో అట్లీస్ట్ షీ షుడ్ గెట్ అ ఛాన్స్ బికాస్ అందరి ముందు ఆల్రెడీ కెప్టెన్ అవుతుంది. సో తనుజ ఆల్సో ఫైటింగ్ రియలీ హార్డ్ బికాస్ ఆ కెప్టెన్ బట్ షీ బికమ్ అ కెప్టెన్. ఆ టాస్క్ లో కూడా ఇప్పుడు హ్యాండ్ లో పెయిన్ ఉంది, చాలా పెయిన్ ఉంది, టెన్నిస్ పెయిన్ ఉంది. బట్ షీ ఇస్ అ స్ట్రాంగ్ గర్ల్. సో మీకు నచ్చిన గేమ్ ఏంటి బిగ్ బాస్ హౌస్ లో? మడ్ టాస్ దట్ దొంగ టాస్ ఉంది నా, డబ్బులు టాస్ టైంలో మడ్ టాస్ వి హ్యాడ్ మీ అండ్ డెమోన్ పేరు వచ్చింది. అంటే అప్పుడు మీరు ఎంజాయ్ చేశారా టాస్క్? చాలా. ఐ ఎంజాయ్డ్ మై కంప్లీట్ జర్నీ. 35 days I enjoyed like anything. హౌస్ లోకి వెళ్ళగానే బయట పర్సన్స్ ని ఎవరు మిస్ అయ్యారు మీరు? I was missing my Big Boss home completely.
దట్ ఫీల్ దట్ టాస్క్ ఏమైనా టాస్క్ ఉంది నా సో నా మైండ్ లో ఏంటి ఈ ఇఫ్ ఐ విల్ బి దేర్ ఐ విల్ బి బెటర్ దిస్ థింగ్ దట్ థింగ్ సో టాస్క్ లో ఐ విల్ బి వెరీ గుడ్ ఓన్లీ కొంచెం కార్నర్ ఆల్రెడీ అందరి ముందు బాగా చేశారు బట్ మళ్ళీ ఛాన్స్ వస్తే బిగ్ బాస్ లో నేను మళ్ళీ ట్రై చేస్తాను. చేసిన మిస్టేక్ చేయకుండా ఉంటారు. లాంగ్వేజ్ కూడా ఉంది సో నెక్స్ట్ టైం నేను తెలుగు నేర్చుకుంటాను. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు. బట్ సమ్ టైమ్ చాలా ప్రాబ్లం ఉంది. తెలుగు అర్థం కాదని మేమందరం తెలుగే కదా అడుగుతున్నాం. సో తెలుగు కూడా బాగా అర్థం సో చేసుకుంటాం. నాకు బాగా అర్థం అవుతుంది బట్ మాట్లాడితే కొంచెం ప్రాబ్లం ఉంది, వర్డ్స్ సరిగా రాలేదు. అయితే హౌస్ లో సంజన గారు వర్డ్స్ మిస్యూజ్ వర్డ్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ ప్రతిదానికి సారీ చెప్తున్నారు. అది మీకు అసలు ఎలా అనిపించింది? నేను ఆల్రెడీ చెప్పాను మ్యామ్, ఇఫ్ యూ సే సంథింగ్ నా దెన్ సారీ మీన్స్ నథింగ్. వన్స్ ద మిస్టేక్ ఎవ్రీథింగ్ ఇట్స్ టంగ్. సో వీ కంట్రోల్ యువర్ టంగ్ బికాస్ చాలా మంది షీ సెడ్ టు మీ ఆల్సో షీ లాస్ హర్ కంట్రోల్ సమ్ టైమ్ బట్ షీజ్ అన్ మచ్ షీజ్ అ నైస్ లేడీ. రాముడు అప్పుడు సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాడు. పాపం వాళ్ళకి హోమ్ సిక్నెస్ యాక్చువల్లీ 1 week ముందు రాము నాకు నామినేట్ చేశారు. ఆ టైంలో ఐ స్టాప్ టాకింగ్ టు రాము బికాస్ దట్ వైబ్ వాస్ నాట్ కనెక్టింగ్. ఎందుకు తమ్ముడు యూఆర్లీ నామినేట్ చేశారు. నువ్వు బాగున్నావు. నేను ఆల్రెడీ చెప్పారు రాముకు అట్లీస్ట్ గివ్ అ వ్యాలిడ్ రీజన్ బికాస్ కెప్టెన్షిప్ నాకు తెలుసు నేను బాగా అప్లై చేశారు విత్ సుమన్ అన్న. సో హీస్ గివింగ్ మీ కెప్టెన్షిప్ నాకు బాగాలేదు సో దానికోసం నేను నామినేట్ చేశారు. ఐ సెడ్ ఈ పాయింట్ వ్యాలిడ్ లేదు బ్రో. సో ఐ స్టాప్ టాకింగ్ టు హిమ్. సో మీ లీడింగ్ కెప్టెన్సీ ఉన్నప్పుడే సంజన గారు తొక్కలో కెప్టెన్ అని చెప్పేశారు సుమన్ రెడ్డి గారు. సో మీకేలా అనిపించింది ఆ మాట, ఆ వర్డ్ అసలు వాడడం కరెక్టేనా? ఈవెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్. నేను ఆల్రెడీ చెప్పారు సంజన గారు వి షుడ్ నాట్ సే వెదర్ యు ఆర్ యాంగ్రీ కూడా ఆ వర్డ్ డోంట్ యూస్. అంటే బయటికి కానీ ఏమైనా సిచ్యువేషన్స్ జరిగినాయా టెలికాస్ట్ కానీ? కరెక్ట్లీ నేను చూడలేదు. ఐ వాస్ ఎంజాయింగ్ మై ఫ్యామిలీ వీక్. అంటే మీరున్నప్పుడు ఐ వాస్ ఎంజాయింగ్ మై జర్నీ. సో నాకు సార్ వచ్చినప్పుడు మీకు ఇట్లా ఆడాలని చెప్పినప్పుడు మీరు ఏమైనా అప్పుడు మార్చుకున్నారా? నాగేశ్వర్ వచ్చిన తర్వాత నాకు కొంచెం భయం ఉంది. ఈజ్ అ వెరీ బిగ్ స్టార్. నేను మూవీస్ లో ఓన్లీ చూడాలి. సో వెన్ ఐ సా హిమ్ స్టేజ్ లో కూడా నాకు భయం ఉంది. సో వీకెండ్ వచ్చిన తర్వాత నా మైండ్ లో చాలా థాట్స్ వచ్చింది. ఏం చెప్పారు, వర్డ్స్ రాంగ్, సరిగా రాలేదు. సో పీపుల్ కెన్ మేక్ నామినేషన్ పాయింట్. ఇఫ్ యూ సే 1 line ఆల్సో నా నామినేషన్ పాయింట్. సో ఐ థాట్ ఓకే నేను థింక్ చేస్తా, నేను ట్రై చేస్తా. సో ఐ వాస్ వెరీ సైలెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాగేశ్వర్. అలాగే చిట్టపెట్టి రమ్య మోక్ష తను అనవసరంగా మాట్లాడింది అని ఎప్పుడైనా అనిపించింది? అది కొంచెం ఇంకా అయితే సో ఓన్లీ ఫుడ్ తిన్న తర్వాత ఆల్వేస్ 1 week ఫుల్ లగ్జరీ ఫుడ్ యూస్ చేస్తారు. షీ కేమ్ ఫర్ ద ఫుడ్ ఉంది. రమ్య మోక్ష తనజాని చాలా టార్గెట్ చేసింది కదా. సో ఎందుకు మనగా టార్గెట్ చేసినారు? నామినేషన్ రోజున ఆ రోజు ఐ వాస్ వెరీ సైలెంట్. I was not thinking, people don't see me, otherwise people will nominate me. So, నేను చూడలేదు. నా మైండ్ ఎప్పుడు ఓకే someone nominate me ఏంటి పాయింట్ బికాస్ తెలుగు కరెక్ట్ తెలుగు వర్డ్ అండ్ సో ఆ టైంలో they were nominating each other. నా మైండ్ లో ఓకే ఇఫ్ షీ నామినేట్ మీ ఏం పాయింట్ నేను రేస్ చేస్తా, ఇఫ్ హీ నామినేట్ మీ వాట్ ఐ విల్ సే. సో ఐ వాస్ ప్రెసెంట్లీ ఐ వాస్ దేర్ బట్ మెంటలీ వేరే థాట్ లో ఉంది. సో కరెక్ట్ గా చూడలేదు. అంటే శ్రీజ గారు అన్నారు మాకు బిగ్ బాస్ హౌస్ లో స్క్రిప్ట్ ఇస్తారు, వీళ్ళతో గొడవ పడాలి, వీళ్ళతో పోటింగ్ పెట్టుకోవాలి. ఇది నిజమే అంటారా? లేదు, స్క్రిప్ట్ ఎక్కడ స్క్రిప్ట్ 16 మెంబర్ నా వచ్చిన తర్వాత 16 మెంబర్ వీఆర్ నాట్ సపోజ్ టు మీట్ ఎనీ వన్. ఏమి లైక్ టాస్క్ మెంబర్స్ కూడా ఇప్పుడు అట అవుతుంది. మిడిల్ ఏమంటారండి ప్లీజ్ మిడిల్ మాధవి గారు వచ్చినప్పుడు హౌస్ లోకి ఎంతగానే మీతో పాటు వచ్చిన తనుజ గారు బాగా భయపడ్డారు. మీరు కూడా భయపడ్డారు? నాకు అందరి ముందు భయపడు బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్. స్టార్టింగ్ నుంచి ఏం చెప్పారు, చాలా మిస్టేక్ అవుతుంది, చాలా కెమెరా ఉంది, సో వెరీ కాన్షియస్. చాలా కెమెరా, మోర్ దెన్ 100 కెమెరాస్. సో స్టార్టింగ్ నుంచి చాలా భయం ఉంది. తర్వాత ఓకే పర్లేదు నేను జోడీలో పార్టిసిపేట్ చేస్తున్నాను.
బీబీ జోడి ఈ ఇయర్ లేదు, బట్ మేబీ నెక్స్ట్ ఇయర్, కమింగ్ ఇయర్ వేరే ప్లాన్స్ ఉంది, వేరే షూట్స్ ఉంటుంది. ఒకవేళ మీరు చూస్ చేసుకోవాలంటే పార్ట్నర్ ఎవరిని చూస్ చేసుకోవాలి బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ హౌస్ లో ఐషా బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఫీలింగ్ ఎలా అనిపించింది? హెల్త్ ఇష్యూ వెరీ బ్యాడ్ బికాస్ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత ఐషా వాజ్ చాలా స్ట్రాంగ్ అమ్మాయి. ఆల్ అదర్ గర్ల్స్ వాజ్ లైక్ చాలా భయం ఉంది. ఐషా వచ్చిన తర్వాత ఎవ్రీ వన్ వాజ్ లైక్ షీ విల్ గో టు టాప్ 5. షీ వాజ్ లైక్ దట్ కైండ్ ఆఫ్. ఆల్రెడీ ఐషాతో ఎక్స్పీరియన్స్ ఉంది తమిళ్ బిగ్ బాస్ లో కూడా, బట్ వెన్ హెల్త్ బాగాలేదు, ఇది చాలా ఇంపార్టెంట్ ఆల్సో. వాళ్ళకి డెంగ్యూ టైఫాయిడ్ వచ్చింది ఇంటి తర్వాత. బట్ షీ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ గర్ల్. అయితే ఆయేషా తమిళ బిగ్ బాస్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏమైనా తెలుగు బిగ్ బాస్ లో మీ వరకు చూపించిందా? స్టార్టింగ్ లో నాకు తెలియదు అబౌట్ ద ఐషా. ఈ మైండ్ దేర్ ఉంది, సో దట్ టాక్ వి డిడ్ంట్ డిస్కస్. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఆయేషా మీద కాన్ఫిడెంట్ వాళ్ళు టాప్ 2 వచ్చేదంటారా? No. If Aisha will be there, definitely నేను కూడా టాప్ 5 లో ఉంది. సో దట్ బాండింగ్ ఉంది, దట్ సపోర్ట్ సిస్టమ్ కావాలి. బిగ్ బాస్ హౌస్ లో పర్టిమించారు కదా స్టార్టింగ్ లో. మర్చిపోయాను, బట్ ఒక లైన్ ఉంటుంది, అదే కావాలి మాకు, మర్చిపోవడమే కావాలి. రంబు మెకపోలక రంబు. ఓకే ఓకే చూరా చూలా రుచిరా జారవేరియా తెలుగు ఏమో నాకు పోలేదు. చాలా ఫేమస్ వీరశంకర్ రెడ్డి, వీరశంకర్ రెడ్డి और one more డాక్టర్ రాజారాణి. ఇంకో రాణి ఒకరికి రమ్మంటారు, రామంటారు, నేనేం చేయాలి? ఆడాలి వీరశంకర్ రెడ్డి. ఏంటి నా పాలు నా యాపిల్ నాకు వచ్చాయి సంథింగ్ తనుజ అటు. ఈవెన్ రాణి రాజా కూడా కింగ్డమ్ టైమ్ లో చెప్పండి డైరెక్ట్. అయితే వీరశంకర్ రెడ్డి డైలాగ్ కూడా చెప్పచ్చు. వీరశంకర్ రెడ్డి మోకే కదా పీకేస్తే పీక కోస్తా. చాలా మంది ట్రై చేశారు. ఓకే, అయితే బిగ్ బాస్ హౌస్ లో సేఫ్ గేమ్ అంటే మొత్తంగా సేఫ్ గేమ్ ఎవరు ఆడారు, రిస్క్ లో ఉంది ఎవరు ఆడారు, అంటే ఎక్కడ సేఫ్ గేమ్ ఆడిన వాళ్ళు ఎవరు, ప్రతి గేమ్ సేఫ్ ఆడిన వాళ్ళు ఎవరు? సేఫ్ గేమ్ బన్నీ గారు అందరూ సేఫ్ గేమ్ ఇది మొత్తం సేవ్. ఆ డీజే టాస్క్ లో మెసేజ్ లేదు, నావే గారు ఆల్సో చెప్పారు నా థింకింగ్ వెదర్ టు గో టైమ్ అప్, ఎందుకు ఆల్రెడీ 1-2 minutes ఉంది నా. సో బన్నీ గారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కి సేఫ్ లేకుండా ఎవరు లేగండి जो भी कोई वो रिस्क कौन करे बिना सेफ का? రిస్క్ సో ధృవాడ మాధవి గారు గురించి ఏం మాట్లాడాలంటే మాధవి మాధవి గారు అంటే మీ బాండింగ్ దాని పర్సనల్ గా కలిసారు అతను వెళ్ళి లైక్ వీఆర్ ఇన్ కాంటాక్ట్. ఇప్పుడు గ్రాండ్ ఫైనల్ వచ్చేస్తాం కదా, ఇప్పటికీ అదే ప్రొలాంగ్ అవుతుందా కొంచెం? అందరూ ముందు దట్ బాండింగ్ ఉంది. గేమ్ ఇస్ డిఫరెంట్. ఇన్సైడ్ గేమ్ ఎవ్రీ వన్ వాస్ ప్లేయింగ్, వీఆర్ ఫైటింగ్. సంజయ్ గారు ఉన్నది చాలా కొంచెం క్లాషెస్ వచ్చాయి మాధవి గారు ఓకేనా. బట్ లాస్ట్ లో వెళ్ళిన తర్వాత బాటమ్ 2 లో ఆ టైంలో షీ వాజ్ వెరీ క్లోజ్. మాధవి గారు నాకు ఆల్రెడీ చెప్పారు, గారు డోంట్ వరీ, యు ఆర్ సేఫ్, ఓకే, యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. సో దట్ బాండింగ్ ఇస్ వెరీ గుడ్. మాధవి గారికి తనుజాకి బాండింగ్ ఉంది కదా, అప్పుడు కూడా పవర్ ఉంది తనుజ దగ్గర, ఎందుకని సేవ్ చేయలేదంటారు? మాధవి గారు wants to go actually. She already told in front of her. సో మాధవి గారు ఆల్రెడీ చెప్పారు వాళ్ళ హస్బెండ్ బర్త్డే ఉంది 4th November కి. సో షీ వాంట్స్ టు గో. సో పవర్ డోంట్ యూస్ ద పవర్, మీ ఫ్యూచర్ లో యూస్ చేయి, ఆల్రెడీ సేవ్ అవుతుంది, సో డోంట్ యూస్. కళ్యాణ్ పడాల గెలిచారు కదా, తనుజాకి అన్యాయం జరిగిందని చాలా అంటున్నారు, మీరు ఎలా చూస్తారు వీళ్ళిద్దరిని?
ఐఎమ్ వెరీ హ్యాపీ కళ్యాణ్ గెలుస్తున్నా నేను ఆల్రెడీ హ్యాపీ. ఐ ఆల్రెడీ టోల్డ్ కి కళ్యాణ్ చాలా జెన్యున్ పర్సన్ అండ్ గేమ్ లో కూడా చాలా బాగా ప్లే చేశారు. ఈజ్ ఆర్ కామనర్, హీ డోంట్ నో అబౌట్ ద ఇండస్ట్రీ, స్టిల్ హీ ప్లేడ్ వెరీ వెల్. బట్ లాస్ట్ వీక్ లో భరణి గారు తనుజాను కూర్చోమంటే కూర్చుంటున్నాడు, కళ్యాణ్ నుంచోమంటే నుంచుంటున్నాడు, ఎందుకు ఇట్లాగా కనెక్ట్ అయిపోయి? I was busy in my GG9. సార్ ఇమానుయల్ గారిని ఫోర్త్ ప్లేస్ లో ఎలిమినేట్ చేయడం ఎంత కరెక్ట్ అంటారు? కరెక్ట్ లేదు యాక్చువల్లీ. నేను దిగనికి దిగనికి గొడవలు ఎక్కువ అవుతుంటాయి కదా, సో తనని నా మాటే వినాలి మీరు అన్న రేంజ్ లో ఉంటది కదా, సో అందరినీ మాటతో మాయ చేస్తుంది, తన మాటే నెగ్గించుకోవాలని చూస్తుంది. మిమ్మల్ని కూడా అట్లా చేశారా? దివ్య చాలా టాకెటివ్ అమ్మాయి. సంత హాఫ్ ఆఫ్ ద వర్డ్స్ నా విల్ గో. అండ్ నాకు చాలా భయం ఉంది. షీ వాస్ మై టీచర్ అండ్ ద వర్డ్ రేస్ చేస్తున్నా అమ్మ ప్లీజ్ అమ్మ తల్లి సో శ్రీజ షీజ్ అ నైస్ పర్సన్ బట్ కొంచెం వాయిస్ లో వాల్యూమ్ లో చేయండి. బిగ్ బాస్ తనకు అన్యాయం చేసింది అని చెప్తున్నారు. బిగ్ బాస్ తనకు అన్యాయం చేసింది, నాకు అన్యాయం చేసింది అని చెప్పేసి ఆమె బయటకు వచ్చి చెప్తుంది. ఏమీ కూడా ఇవ్వలేదు తనకు. నేను ఎంట్రీ తర్వాత ఆ రోజు కూడా శ్రీజ ఎలిమినేట్ చేశారు నా. ఆ టైంలో నేను కూడా సేవ్ చేశారు మీ అండ్ ఐ థింక్ శ్రీనివాస్ ఈ సేవ్డ్ శ్రీజ. బట్ అన్ఫార్చునేట్లీ సో స్టార్టింగ్ నుంచి నేను చూడలేదు. ఐ వాస్ బిజీ మై షూట్. ఈ బిగ్ బాస్ ముందు నా సీరియల్ రన్నింగ్ గీత LLB 10 o'clock సేమ్ టైం. సో నేను ప్రాపర్ గా చూడలేదు. ఓన్లీ ఐ నో మై 35 days స్టార్టింగ్ నుంచి లాస్ట్ నుంచి తెలీదు. ఓన్లీ గ్రాండ్ ఫినాలే. సార్ డిమాండ్ గారికి 15 lakhs తీసుకొని తన దగ్గర 1 రూపాయి కూడా రాలేదు కదా, ఇది ఎలా చూస్తారు? బట్ తనుజకి ఆల్రెడీ ఆప్షన్ ఉంది టాప్ 2 లో దట్ 20 lakhs బట్ యూస్ చేయలేదు. షీ హ్యావ్ దట్ కాన్ఫిడెంట్ చిల్డ్రన్. సో అన్ఫార్చునేట్లీ మీరు ఏమనుకుంటున్నారు మీ ఒపీనియన్? గారికి ఏమైనా విశేషం ఏమైనా ఫోన్ చేసి చెప్పారా? కళ్యాణ్ కళ్యాణ్ ఫోన్ నెంబర్ లేదు. ఆల్రెడీ స్టేజ్ లో నేను ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు ఏమన్నా కాల్ చేశారు మధ్యలో? బిజీ, చాలా బిజీ ఉంది. నౌ ఈ బికమ్ సెలబ్రిటీ. పార్టీ కూడా పెళ్లి ఉంది. ట్రోఫీ పక్కన మొబైల్ నెంబర్ తీసుకోలేదు. నంబర్ ఉంది. షో హైదరాబాద్ ఇక్కడ 7 across లో జరిగింది కదా, సెలబ్రేషన్ వైజాగ్ లో చేశాడు. ఎంతవరకు ఇట్స్ దేర్ ఒపీనియన్. సో ఇన్ని రోజుల తర్వాత ప్రెస్ మీట్ గల కారణం ఏంటి? మీరు స్టార్టింగ్ లో పెట్టచ్చు కదా. స్టార్టింగ్ లో ఐ వాస్ సెలబ్రేటింగ్ ఫ్యామిలీ వీక్. ఫ్యామిలీ వీక్ అండ్ GG9. సో ఫ్యామిలీ మొత్తం బెంగళూరు ఉంది. సో మీ బర్త్ అయిపోయిన తర్వాత పెట్టారు కదా అని చెప్పేసి చెప్తున్నారు. బస్ అయిన తర్వాత నెక్స్ట్ డే కూడా ఫ్లైట్ ఉంది. ఆల్రెడీ బుక్ రెడీ టు గో. లాస్ట్ క్వశ్చన్ అండి. బిగ్ బాస్ హౌస్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? పార్టీ లాంటి బయట చూసారు కదా, ప్రపంచం చూస్తుంటారు, బిగ్ బాస్ హౌస్ చూస్తుంటారు కదా, మీకు తెలియదు ఏమైనా నేర్చుకున్నారు కొత్తగా? స్టార్టింగ్ నుంచి నాకు చాలా భయం ఉంది మాట్లాడితే. సో నేను ఆల్రెడీ 3 సీరియల్ చేశారు తెలుగులో. బట్ సీరియల్ ఏంటి ఫస్ట్ వీక్ షూట్, సెకండ్ వీక్ ఆఫ్, ఫస్ట్ వీక్. సో దట్ ఫ్లూయెంట్ లేదు. బట్ నాకు మొత్తం అర్థం అవుతుంది. బట్ మాట్లాడితే కొంచెం ప్రాబ్లమ్, దట్ ఫియర్ ఉంది. ఐ నెవర్ ఫేస్ ద కెమెరా ఇంటర్వ్యూస్ లైక్ దట్. ఓన్లీ షూటింగ్ తర్వాత దెన్ బ్యాక్ టు హోమ్. బట్ బిగ్ బాస్ లో ఓకే దట్ ఫియర్ ఇస్ దేర్. సో అట్లీస్ట్ ఫేస్ యువర్ ఫియర్. whatever. Yeah. లాస్ట్ ఫన్నీ మూమెంట్ చెప్పండి. ఫన్నీ మూమెంట్. Funny moment. I was Emo and me was doing gymming. Nikhil and Aisha was lifting. ఆ టైంలో నేను ఓకే Emo రా నేను కూడా ట్రై చేస్తా. అవి కూడా చెప్తా. Angry moment. Angry moment. My angry moment. నామినేషన్ రోజు నేను ఆల్రెడీ చెప్పారు కంటెంట్ కోసం మీరు చేశారు. సో ఆ టైంలో చాలా యాంగ్రీ ఉంది నామినేషన్. మీకు ఎవరైనా చెప్తే మీరు ఎవరి మాట వినట్లేదు, ప్రతి దానికి గొడవ పెట్టుకుంటున్నారు అని చెప్పి చెప్పారు, మీరేమంటారు? లిసన్ టు దెమ్. ఇదే మై థింక్ నా బ్రో. సో ఐ విల్ థింక్ అబౌట్ మీ. బిగ్ బాస్ లో వెళ్తే అప్పుడు ఫుడ్ మిక్స్ సరిపోతుంది, అక్కడ పెట్టే ఫుడ్ మిక్స్ సరిపోయిందా మీరు తిన్న ఫుడ్? ఎంత తర్వాత
ఐ వాస్ వెరీ బల్కీ. వచ్చిన తర్వాత 6 kg లాస్. డైలీ ఒక్కటే బస్ ఎగ్, నో ప్రోటీన్, అండ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ రైస్. అంత డబ్బులు నుంచి బిగ్ బాస్ చేసినప్పుడు అంత ఇది చేసినప్పుడు మీకు ఫుడ్ పెట్టడం That's the task, bro. That's the game. Money is different. So, అందరికి Merry Christmas and advance Happy New Year and Happy Sankranti to everyone.